సార్వతిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో మార్చి 16వ తేదీ నుంచి విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది. అధికార యంత్రాంగమంతా ఎన్నికల సంఘం పరిధిలోకి వెళ్లింది. ఎన్నికల ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి ఆధ్వర్యంలో అన్ని చర్యలు చేపడుతున్నారు. నియమావళిని ఖచ్చితంగా అమలు చేసేందుకు కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు ఎన్నికల విధులు నిర్వహించే పీఓలు, ఏపీఓలు, ఇతర సిబ్బందికి వారు చేపట్టబోయే విధులు, ఈవీఎంల పనితీరు వంటి వాటిపై శిక్షణను వేగవంతం చేశారు. రాజకీయ పార్టీలు ఎటువంటి నిబంధనలు పాటించాలన్న దానిపైన కలెక్టర్ నాగలక్ష్మి ప్రత్యేక సమావేశాలను నిర్వహించారు. ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచడమే లక్ష్యంగా జిల్లా యంత్రాంగం పలు కార్యక్రమాలను కొనసాగించింది. స్వీప్ కార్యక్రమంలో భాగంగా యువత, విభిన్న ప్రతిభావంతులతో ర్యాలీ, 2K పరుగు, ట్రాన్స్జెండర్లకు అవగాహన వంటి కార్యక్రమాలు నిర్వహించారు. విభిన్న ప్రతిభావంతులకు 85 ఏళ్లు దాటిన వృద్ధులకు ఇంటి నుంచే ఓటు వేసే సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు ప్రచారం చేపట్టారు. సమస్యాత్మక ప్రాంతాలు, పలు మండల కేంద్రాల్లో పోలీస్ సిబ్బంది ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ప్రజలు నిర్భయంగా ఓటు వేయాలని, తాము అండగా ఉంటామన్న ధైర్యం నింపారు. అతి సున్నిత ప్రాంతంగా గుర్తింపు పొందిన వంగర మండలం లక్ష్మీపేట వంటి గ్రామాల్లో కలెక్టర్ నాగలక్ష్మి, ఎస్పీ ఎం. దీపిక స్వయంగా పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు. వివిధ కేసుల్లో రాజీయే రాజమార్గంగా గడిచిన నెలలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన లోక్ అదాలత్ సత్ఫలితాలనిచ్చింది. వివిధ తగాదాల్లో వ్యక్తుల మధ్య రాజీ కుదిర్చి ఏళ్ల తరబడి కోర్టులు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్న కేసులను లోక్ అదాలత్లో పరిష్కరించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ బి. సాయి కళ్యాణ్ చక్రవర్తి స్వయంగా విచారించి రాజీ కుదిర్చారు. విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో కలిపి ఒక్కరోజులోనే 1220 కేసులకు పరిష్కారం చూపామని, ఇందులో మోటారు ప్రమాద బీమాకు సంబంధించి 129 కేసులు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లాలోని 129 కేంద్రాల్లో పరీక్ష సాగింది. ఈ ఏడాది 27,178 మంది విద్యార్థులు పరీక్షలు హాజరవుతారని అధికారులు ప్రకటించగా, కొన్ని గైర్హాజరులు మినహా మొత్తం ప్రక్రియ సాఫీగా పూర్తయింది. పరీక్షలు ముగియడంతో ఏప్రిల్ 1వ తేదీ నుంచి మూల్యాంకనానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. విజయనగరం సెయింట్ జోసెఫ్ ఉన్నత పాఠశాలలో 8వ తేదీ వరకు ఈ ప్రక్రియ జరుగుతుంది. వివిధ జిల్లాల నుంచి వచ్చిన 1,70,162 జవాబు పత్రాలను ఇక్కడ మూల్యాంకనం చేయనున్నారు. దీనికోసం 936 మంది సబ్జెక్టు ఉపాధ్యాయులను జిల్లా విద్యాశాఖ ఏర్పాటు చేసింది. పోలియో రహిత సమాజమే లక్ష్యంగా మార్చి 3వ తేదీన జిల్లా వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించి 5 ఏళ్లలోపు పిల్లలకు చుక్కల మందు వేశారు. జిల్లాలో 5 ఏళ్లలోపు పిల్లలు సుమారు 198,478 మంది ఉన్నారు. వీరందరికీ పోలియో చుక్కలు వేసేందుకు 1,182 బూత్లను, 3,12,000 డోసులను సిద్దం చేశారు. ఇందుకోసం సుమారు 5,000 మంది విధుల్లో పాల్గొన్నారు. 2,450 బృందాలను నియమించారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల వద్ద కూడా ప్రత్యేకంగా పోలియో బూత్లను ఏర్పాటు చేశారు. మారుమూల ప్రాంతాలు, మురికివాడలు, సంచార తెగల పిల్లలకు కూడా పోలియో చుక్కలు వేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. జిల్లాలో 1999వ సంవత్సరంలో చివరిసారిగా 2 పోలియో కేసులు నమోదయ్యాయని, ఆ తర్వాత నేటి వరకు ఒక్క కేసు నమోదు కాకపోవడానికి కారణం పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించి ప్రజలు సహకరించడం వల్లే అని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్. భాస్కర్రావు తెలిపారు. సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా అక్రమ రవాణా నియంత్రణకు బొబ్బిలి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని పాత బొబ్బిలి జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన అంతర్జిల్లా చెక్పోస్టును విజయనగరం ఎస్పీ ఎం. దీపిక ఆకస్మికంగా సందర్శించారు. వాహన తనిఖీలు చేపడుతున్న తీరును పరిశీలించారు. వివిధ పార్టీల వారు ఓటర్లను ప్రలోభపెట్టేందుకు మద్యం, గంజాయి, నగదు, ప్రోత్సాహక బహుమతులను తరలించే అవకాశముందని, ఈ నేపథ్యంలో క్షుణ్ణంగా వాహన తనిఖీలు చేపట్టాలని ఆమె సిబ్బందికి సూచించారు. 2 జిల్లాల మధ్య వచ్చిపోయే వాహనాల వివరాలు రిజిస్టర్లో నమోదు చేయాలని సూచించారు. పట్టణ ప్రాంతాల వారు, యువత సాధారణ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ముందుకు వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని విజయనగరం సంయుక్త కలెక్టర్ కె. కార్తీక్ విజ్ఞప్తి చేశారు. స్వీప్ కార్యక్రమంలో భాగంగా విజయనగరంలోని యువ ఓటర్లు, పట్టణ ప్రజలకు ఓటు హక్కు వినియోగించుకోవాల్సిన ఆవశ్యకతపై అవగాహన కల్పిస్తూ 2K పరుగు నిర్వహించారు. స్థానిక కోటకూడలి నుంచి ప్రారంభమై రాజీవ్ స్టేడియం వరకు పరుగు సాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యంగా కొత్తగా ఓటరుగా నమోదైన యువత ఓటు విలువ తెలుసుకుని దానిని వినియోగించుకోవడం ద్వారా దేశ ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములు కావాలని అన్నారు.